జై శ్రీరామ్. ఇలాగ మారిపోతే అవన్నీ కాళ్ళకు గుచ్చుకొని బాధలు పడతాయి కదా. ఎవరా బాధలు పడాలి? మనమే బాధపడాలి. కానీ కాళ్ళకి ఏమీ లేకుండా తగినటువంటి రక్షణ వేసుకుంటే మంచిది. అదే జ్ఞానం. ఈ జ్ఞానం తెలియకుండా మనం ప్రవర్తిస్తూ ఉంటే భగవంతుడు ఏం చేస్తాడని తర్వాత విషయం. కానీ మనిషి శరీరం ఉన్నంత వరకు 10 మందికి మంచి చెయ్యి, 10 మందికి మంచి చెప్పు, 10 మంది నిన్ను మెచ్చుకునేలాగా చూసుకో, నొచ్చుకోకూడదు వాడు అనేది ధర్మం. ధర్మం ఏం చెప్తుంది? పరోపకారం మిదం శరీరం, పరోపకారం మిదం శరీరం. ఈ మాట ఎవరు మర్చిపోకూడదు. ప్రతి ఒక్కరూ కాళ్ళు చేతులు నడిచేంత వరకు మీ చుట్టుపక్కల సామాజిక స్పృహ కలిగి ఉండండి. సామాజిక స్పృహ అంటే ఎవరు మనుషులు ఎలా ప్రవర్తిస్తున్నారు, వాళ్ళని ఎట్లా ఆదరించాలి. మనకి ఇప్పుడు చెప్తున్నటువంటి శ్రీకృష్ణ పరమాత్మ బలరాములు ఏం చేశారు? నడుచుకుంటూ వచ్చారు. నడుచుకుంటూ ఏం గమనించారు? వాళ్ళు ఎవరెవరు మధురాల్లో బాధపడుతున్నారు, ఎవరు సంతోషంగా ఉన్నారా, దుఃఖంగా ఉన్నారా, ఎవరికి ఏం కలుగుతుందని అనేక విషయాలు గమనిస్తూ వచ్చారు. ఆ కుబ్జని పరమాత్మ ఎందుకు అలా చేశాడు? ఆమెకు దేవ సౌందర్యం ఉంది. ఆ సౌందర్యాన్ని, ఆత్మ సౌందర్యాన్ని చూశాడు. ఆమెకు సహ సౌందర్యాన్ని, శరీర సౌందర్యాన్ని కూడా ఆమెకి ఇచ్చాడు. ఆమెకి ఆత్మ సౌందర్యం కన్నా మించిన సౌందర్యం ప్రపంచంలో ఏది లేదని చాటి చెప్పినటువంటి మహా అద్భుత జ్ఞాన గ్రంథం మన హైందవ సనాతన ధర్మంలోని వేద గ్రంథాలు, వేదశాస్త్రాలు, 4 వేదాలు, ఉపనిషత్తులు, ఇది అనేక ఉన్నాయి. అయితే వాటిని పుస్తకాలకే పరిమితమైపోయి దాని గాలికి వదిలేసేసి నిరంతరం ఎందుకు పాపకర్మలు చేసుకుంటాము? చేసుకోవద్దండి. పాపకర్మలు చెయ్యవద్దండి. మనిషిని మనిషి హింసించకూడదు. మనిషిని మనిషి హింసిస్తే ఈ పరమాత్ముడు ఏం చెప్తున్నాడో, అక్కడ ఏం చేస్తున్నాడు ఇప్పుడు మనం చూస్తున్నాం. నుజ్జు చేస్తున్నాడు సైనికులందరినీ. మహేంద్ర శాపాన్ని ఇచ్చిపోయి ఒక్క చిన్న అటు అనించేశాడు, పొరకు పళ్ళని ఇరిచినట్లు చేపురు పళ్ళని. అంటే ఏమి అర్థం? పరమాత్ముని శక్తి ధర్మాన్ని ఆచరించకుండా ఎవడైతే అధర్మ రీతిలో పోతుంటాడో అటువంటి వాడికి అటువంటి గతి కలుగుతుంది అని పరమాత్మ మనకు అంతర్గతంగా తెలియజేస్తున్నాడు. ఆయన ప్రతాపం చూపించడానికి, ఆయన వీరవిహారం అక్కడ చూపెట్టడానికి రాలేదు పరమాత్మ. అక్కడి నుంచి అవతారం ధరించి ఎందుకు వచ్చాడు? మానవులలో జ్ఞానం పెంచాలి, మానవుల ధర్మం నిలపాలి, మానవులలో ధర్మ ప్రవర్తన ఉంచాలి, మానవులు నీతిగా జీవించేలాగా చెయ్యాలి అనేది పరమాత్ముడి ఆశయం. శ్రీమన్నారాయణుడు. నారాయణుడు అనేవాడు లేడు అనుకుంటే అజ్ఞానం. ఆయన ఉన్నాడు, మనల్ని ఈ విధంగా ఆడిస్తున్నాడని తెలుసుకొని మనం ఏ ఆటలు ఆడకూడదు ఆ ఆటలు ఆడుకుంటూ ఉంటే అది జ్ఞానం. అది ఉన్నతమైన జ్ఞానం, విశాలమైన జ్ఞానం. ఈ విశ్వం ఎంత ఉందో అంత వరకు మనకు మన విశ్వవ్యాప్తిమైనటువంటి జ్ఞానం, అంత విశ్వవ్యాప్తి కావాలి, అంత విశాల దృక్పథం కావాలి. ఆ విశాల దృక్పథాలే మనల్ని పరమపదానికి తీసుకెళ్లేటువంటి సోపానాలు, అంటే మెట్లు. ఇది ఆయన ఇప్పుడు పరమాత్మ శ్రీకృష్ణుడు మధుర నగరంలో ప్రవేశించడం అర్థమేమి? మధురా నగరంలో ఒక దుర్మార్గుడి చేతిలో ఉంది, అది రాక్షసుడి చేతిలో ఉంది, కంసుడి చేతిలో ఉంది. కంసుడి చేతిలో అనేక మంది బాధలు పడుతున్నారు, హింసలు పడుతున్నారు, చూస్తున్నాడు. తన తల్లిదండ్రులు చెరసాల్లో ఉన్నారు, బంధువులు చెరసాల్లో ఉన్నారు. యాదవ కులమంతా కూడా బాధపడుతుంది, దుఃఖపడుతుంది. తనకు చెందినటువంటి యాదవ కులం ఈ యొక్క వివక్షతతో కంసుడు నరకం చూపిస్తున్నాడు అందరికీ అక్కడ. ఆఖరికి పరమాత్ముడు ఆయన యవ్వనంలోకి వచ్చాడు అక్కడికి. అంటే పాపం పండని అని పాపం పండిన తర్వాత వాడిని ఆ పండు కింద రాలి దాని ఇష్టంగా అదే నలిగి నుజ్జైపోయేంత వరకు పరమాత్మ చూస్తాడు. అది ఎప్పుడైతే పండిందో ఆ తర్వాత అటువంటి వాళ్ళ గతి అంటే కృష్ణుడికి ఏమైందో అటు అవుతుంది. ధర్మం ఏం చెబుతుంది? పరిపాలనా ధర్మం ఏదైనా సరే క్షత్రియులు, రాజులు క్షాత్రధర్మం కలిగి ఉండాలంటాడు ఆయన. క్షాత్రము అంటే ఏమి? రాజ్యము, భూమి అని ఒక అర్థం వస్తుంది. ఇంకొక అర్థం ఏంటి? క్షాత్రం అంటే శరీరం కూడా క్షాత్రమే. ఈ శరీరం కూడా క్షాత్రమే అని చెప్తాడు పరమాత్మ భగవద్గీతలో. ఇందులో ఉన్నవాడే శక్తివంతుడైనటువంటి క్షేత్రజ్ఞుడు అంటాడు. క్షేత్రంలో ఉండేటువంటి క్షేత్రజ్ఞుడే నారాయణుడు అంటాడు ఆయన. కనుక శరీరము ఒక ధర్మబద్ధమైనటువంటి యుద్ధభూమి లాంటిది. క్షేత్రము అంటే కురుక్షేత్రం అనేటువంటి యుద్ధభూమి లాంటిది. ఇది నిత్యం మనలో మంచి చెడుల పోరాటం జరుగుతూనే ఉంటుంది. మంచి వైపు పోవాలా, చెడు వైపు పోవాలా, మంచి వైపు పోవాలా, చెడు వైపు పోవాలా. ఎందుకుంటుంది? మంచి వైపు పోవాలనంటే ఇటువైపు మనకి
ఏమి రాగద్వేషాలు ఉంటాయి. ఒకవైపు రాగము, ఒకవైపు ద్వేషము మనల్ని పీడిస్తుంది. రాగం ఏం చేస్తుంది? మన వాళ్ళు, మన బంధువులు, మనకు కావాల్సిన వాళ్ళు ఏం తప్పు చేసినా వదిలేస్తాము అని ఇట్లా లాగుతుంది అది. ఇక ద్వేషం ఏం చేస్తుంది? మన వాళ్ళని ఎవరన్నా బాధ పెడుతుంటే మాత్రం వాళ్ళని ఏమన్నా చెయ్యాలి, వాళ్ళని మనం కూడా నరికేయాలి, వాళ్ళు కూడా వాళ్ళు ఏమో చేసేవాళ్ళు, వాళ్ళని పీడించాలి, వాళ్ళని విసిగించాలని ఈ ద్వేషం వల్ల వస్తుంది. రాగం వల్ల ద్వేషం వస్తుంది. నీవు అనురాగం పెంచుకున్నావు, ఎవరి మీద పెంచుకోకూడదు, వాళ్ళ మీద. ధర్మం మీద పెంచుకోవడం లేదు, సత్యము, నీతి, నిజాయితీ అనే వాటి మీద పెంచుకోవడం లేదు కొంతమంది. ఆ కొంతమంది మాత్రం మీకు చెప్పడమే ఇది. ఏం చెప్తున్నా పరమాత్మ? ఎప్పుడైతే నా వాళ్ళు, నేను మా ఇదే సుఖంగా ఉండాలి అనుకునేటువంటి ఎవరైనా సరే అధర్మబద్ధంగానే ఉంటారు. కాదు, మానవులంతా ఒక్కటే, కులమత భేదాలు లేవు అని మన భారతదేశం లౌకిక రాజ్యంగా ఉన్నట్లు మనం అనుకుంటే అందరూ కూడా స్నేహితులే, అందరూ మంచివాళ్లే, అందరితో మనం ఆనందంగా జీవించినట్లు అనిపిస్తుంది. అందరు సహృదయ భావంతో జీవిస్తారు. ఆ సహృదయ భావం అనేది ప్రతి ఒక్కరికి అవసరం. కనుక రాగద్వేషాలు ఉన్నంత వరకు మానవుడు కష్టాలు పడుతూనే ఉంటారు ఈ భూమి మీద. కొందరి కారణం వల్ల అనేక మంది సామాన్యులు బాధపడాల్సి వస్తుంది. ఇంకా మంచి చెడులు అనేవి తెలుసుకోకపోతే చాలా కష్టాలు వస్తుందని పరమాత్మ ఇప్పుడు ఆయన చేస్తున్నది అదే మధురా నగరంలో. చివరికి కంసుని ఎలా చంపుతాడనేది కూడా మనకు 45 నేర్చుకోవచ్చు. అయితే ఇది కథలాగా విని మనం ఆనందించడానికి కాదు, ఆయన పరమాత్మ వచ్చినటువంటి కార్యక్రమం ఏమి? నాలాగా మీరు జీవించండి, నా గుణాలు మీరు అలవర్చుకోండి, నేను ఎటువంటి ధర్మాన్ని నిర్మించినా ఆ ధర్మాన్ని ఆచరించండి అని చెప్పడానికి పరమాత్ముడు వచ్చాడు. భగవద్గీతల సారమంతా ఇది. ఇక నేను భగవద్గీతలో నేనేమి ఊరికే మనం న్యాయస్థానాల్లో దైవం మీద ప్రమాణం చేసి, అంటే భగవద్గీత మీద, లేదు ఇస్లాం వాళ్ళైతే ఖురాన్ మీద, అదే క్రిస్టియన్ అయితే బైబిల్ మీద ప్రమాణం చేసి సత్యమే చెప్తాను, వాస్తవమే చెప్తాను అని చెప్తాం. చెప్పేది వాస్తవమా, అంతరాత్మ తెలుస్తుంది. వాస్తవమా, సత్యమా, అసత్యమా? సత్యమైతే భగవంతుడు ఉంటాడు, అసత్యమైతే ఆయన చేసి పని చేస్తాడు. నమో కృష్ణ, నమో కృష్ణ, కృష్ణం వందే జగద్గురుం.